అందరికీ నమస్తే అండి. ఇవాళ ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్. అంటే ప్రజలు ఇవాళ పెయిన్ఫుల్ పాలిటిక్స్ని ఫేస్ చేస్తున్నారు. రాజకీయాలు చాలా బాధాకరంగా మారుతున్నాయి. రాజకీయాలు ప్రజలకు సేవ చేయడానికి ఉండాలి, కానీ రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం రాజకీయాలు చేసే కొంతమంది దిగజారుడు నీచ ప్రవృత్తి కలిగినటువంటి వ్యక్తుల కారణంగా ప్రజలందరూ ఇవాళ ఈ పెయిన్ఫుల్ పాలిటిక్స్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. దీనికి సంబంధించినటువంటి ఒక వ్యక్తిని రెఫరెన్స్గా తీసుకుని మనం ఈ పెయిన్ఫుల్ పాలిటిక్స్ ఎలా ఉంటున్నాయి అనే అంశాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇవాళ శవానందంలో రాజకీయం, రోజా రాజకీయం, రోజా మార్క్ రోత రాజకీయం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇవాళ ఆమె ఒక ప్రెస్ మీట్ పెట్టారండి. ఆ ప్రెస్ మీట్లో మనం ఆమె ఫేస్ని ఒక్కసారి చూస్తే ఆమె రెండు కళ్ళల్లోంచి ధారాళంగా అశ్రునయనాలు కారిపోతాయేమో అనిపించేలాగా ఆమె ఎక్స్ప్రెషన్స్ పెడుతున్నారు. కానీ ఆమె మాటకి మధ్య మాత్రం ఆమె పెదాల మధ్య నుంచి నవ్వు తొణికిసలాడుకుంటూ బయటకు వచ్చే ప్రయత్నం చేస్తుంది. కానీ ఆమెకు ఉన్నటువంటి నటనా నైపుణ్యంతో ఆ నవ్వులు చిరునవ్వులు బయటకు రాకుండా చాలా కట్టడిగా ఇవాళ మాట్లాడే ప్రయత్నం చేశారు. కానీ అట్ లాస్ట్ మనం ఆ వీడియోని ఒకసారి చూసినట్లయితే ఆమెలో ఉన్నటువంటి ఆనందాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు. అందుకే ఇవాళ మనం అంటున్నాం శవానందంలో రోజా మార్క్ రాజకీయం అని. ఇవాళ ఆ పార్టీకి ఓ బైలా ఉంది. ఏంటి, ఎక్కడన్నా శవాలు కనిపిస్తే, ఎక్కడన్నా ప్రాణాలు పోతే ఇమీడియట్గా అక్కడికి వెళ్ళి శవ రాజకీయాలు చేసి దాని ద్వారా వారు లబ్ధి పొందాలి, తద్వారా వారు పొలిటికల్ బెనిఫిట్స్ని గెయిన్ చేయాలి. ఇవాళ రోజా గారు కూడా అలా చేశారు, అనేకం చేశారు, ఇవాళకి చేస్తూ ఉన్నారు. కానీ ఆమెకి కాస్త ఇంగితం ఉండాలి కదా, కాస్త జ్ఞానం ఉండాలి కదా. ఎందుకు అంటారా, ఇవాళ ఆమె తిరుపతిలో పుట్టారు, ఆమె చిత్తూరు జిల్లాలో రాజకీయాలు చేస్తున్నారు. ఇవాళ శ్రీ వెంకటేశ్వర స్వామిని కొలుస్తున్నాను అని ఆమె చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఇవాళ ఆ రోజా తిరుపతిలో జరిగినటువంటి ఆ ఘటన తరువాత ఎంత దిగజారి రాజకీయాలు చేస్తున్నారు, ఎంత డీగ్రేడింగ్ మైండ్ సెట్ని బయట పెట్టుకుంటున్నారు అనే విషయాలను కాస్త మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. చూశారు కదా, ఈ వీడియోలో రోజా తన ముందు ఉన్నటువంటి కార్యకర్తలను కొట్టి వాళ్ళని నెట్టి అడ్డదిడ్డంగా ఎలాగన్నా లోపలికి వెళ్ళాలి, లేదా లోపల నుంచి బయటకు రావాలి, జగనన్న ముందు షో ఆఫ్ చేయాలి అనేటువంటి ఒక పాయిజనస్ మైండ్ సెట్ని రోజాలో మనం ఇక్కడ అబ్జర్వ్ చేయగలుగుతున్నాం. ఇమీడియట్గా దీని తర్వాత ఇంకో వీడియో చూసినట్లయితే అక్కడ బాధితుల్ని, క్షతగాత్రుల్ని పరామర్శించడానికి వెళ్తున్నారు. ఎవరన్నా వెళ్తే ఏ విధంగా వెళ్ళాలండి అక్కడికి? ఖచ్చితంగా కాస్త గ్రాటిట్యూడ్ ఉండాలి. అరే, ప్రజల ఓట్లతోటి మనం ఇలాంటివన్నీ కూడా అనుభవిస్తున్నాం, ఇవాళ నాయకురాలుగా నేను నిలబడగలిగాను. అక్కడికి వెళ్తూ జై జగన్ అంటూ నినాదాలు చేసుకుంటూ వెళ్ళినటువంటి నాయకురాలిగా ఇంతకంటే డిగ్రేడింగ్ పొలిటీషియన్ ఇంకెవరన్నా ఉంటారా అనే సందేహం కూడా కలుగుతుంది. ఇదే టైంలో అక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళారు. ఆయన్ని ఓజీ అంటూ అక్కడ ఉండేటువంటి అభిమానులు గోల్ చేస్తూ ఆయన ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే ఆయన తాలూకా రెస్పాన్స్ కూడా ఎలా ఉందో ఒకసారి చూడండి. సో ఇది ఒక బాధ్యత కలిగిన రాజకీయానికి, ఒక బాధ్యత రాహిత్యమైన స్వార్థపూరితమైన రాజకీయానికి ఉండేటువంటి డిఫరెన్స్. ఇక లోపలికి వెళ్ళారు, ఆసుపత్రిలో పరామర్శించారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి వారందరికీ, బాధితులకి భరోసానిచ్చి వారికి ధైర్యంగా నిలబడే ప్రయత్నం చేస్తూ వారి మానసికంగా వారిని మరింత పటిష్టం చేసేటువంటి ప్రయత్నం చేస్తే ఆ తర్వాత వెళ్ళినటువంటి జగన్ రెడ్డి అండ్ సోకాల్డ్ ఈ టీం అంతా కూడా వాళ్ళని ఇంకా డిమోరలైజ్ చేసి, వాళ్ళని ఇంకా భయభ్రాంతులకు గురి చేసి, వాళ్ళకి ఏదో జరిగిపోయింది, ఇంత ఘోరమైనటువంటి సిచ్యువేషన్లో మీరున్నారు అని చెప్పుకునే ప్రయత్నం చేశారు. చూసారా, ఇది వారి తాలూకా నీచమైనటువంటి మనస్తత్వానికి ఖచ్చితంగా అద్దం పట్టిందని చెప్పాలి. పొలిటికల్ యాంగిల్లో మాత్రమే వాళ్ళ రోజా ఆలోచిస్తున్నారు తప్ప ఆమెకి ఎక్కడా కూడా ప్రజల పట్ల కనీస సానుభూతి లేదనే విషయం ఇక్కడ అర్థమవుతుంది. ఆమెకి సానుభూతి లేదు అని ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇవాళ సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, రోజారెడ్డి, జగన్ రెడ్డి వదిలేండి, ఆ జిల్లా కాదు కాబట్టి ఇంతమంది ఆ జిల్లాలో ఉన్నటువంటి నాయకులు, పెద్దిరెడ్డి, ఇలాంటి వాళ్ళందరూ కలిసి అక్కడ రాజకీయం చేశారు. ఇలాంటి వాళ్ళందరూ కలిసి అక్కడ ప్రజల మీద పడి దోచుకు తిన్నారు. ఇవాళ తిరుపతిలో ఇలాంటి ఒక దురదృష్టకరమైన ఘటన జరిగిన తర్వాత వారికి కనీసం ₹1 సాయం చేయాలనేటువంటి సోయా స్పృహ కూడా కలక్కపోవడం ఖచ్చితంగా ప్రతి ఒక్క హిందువు కూడా ఆలోచించాలి. ఇవాళ నిజంగా రోజా రెడ్డి పదే చెబుతున్నారు, పవన్ కళ్యాణ్ రావాలి, హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తానన్నారు. ఇవాళ ఏం సమాధానం చెప్తారు
అంటూ హిందుత్వాన్ని ఉద్ధరిస్తున్నాను అన్నట్లు వాళ్ళ రోజారెడ్డి బిల్డ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ రోజారెడ్డి అక్కడ ప్రాణాలు కోల్పోయినటువంటి హిందువులకు సంబంధించి కనీసం ₹1 సాయం చేయాలనేటువంటి ఆలోచన కూడా ఇవాళ ఆమె ప్రెస్ మీట్లో కూడా కనిపించలేదంటే నిజంగా ఈ రోజారెడ్డి హిందువేనా, లేదంటే ఆ బోమన కరుణాకర్ రెడ్డి, సుబ్బారెడ్డి లాంటి హిందువా అనే సందేహాలు కూడా కలుగుతున్నాయి. ఎందుకంటే హిందువు అని చెప్పుకోవడానికి, నిజంగా హిందువుగా బతకడానికి మధ్య చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇవాళ రోజారెడ్డి విషయంలో కూడా ఖచ్చితంగా ఈ రకమైన సందేహం అనేది కలిగే అవకాశాన్ని, ఆస్కారాన్ని ఆమె కల్పిస్తున్నారు.